హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చూస్తే కనుక చాలా కాలేజెస్ ఇప్పట్లో మనకు కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు కూడా నాన్ ప్రాఫిటబుల్. సో కానీ భారతదేశంలో ఏదిరా అత్యంత ఎక్స్పెన్సివ్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్. ఏదైతే నాన్ ప్రాఫిటబుల్ ఉందో అదే ఇండియాలో హైలీ ఎక్స్పెన్సివ్. మీరు చూసుకున్నట్టయితే ఎందుకు ఇది హైలీ ఎక్స్పెన్సివ్ అయింది? మరి నాన్ ప్రాఫిటబుల్ కదా, దీన్ని ఎందుకు హైలీ ఎక్స్పెన్సివ్ చేశారు అని అంటే కొన్ని రకాల ముఠాలు ఏదైతే ఈ మెడికల్కి సంబంధించినటువంటి మాఫియా ఉందో, మెడికల్ మాఫియా, అదేవిధంగా ఎడ్యుకేషన్ మాఫియా, ఈ రెండు ముఠాలు కలిసి కూడగట్టుకొని భారతదేశంలో వీటిని హైలీ ఎక్స్పెన్సివ్ చేశారు. అందని ద్రాక్ష అన్నట్లుగా పేదలకి అందని ద్రాక్షగా ఈ ఎడ్యుకేషన్ని అదేవిధంగా హెల్త్ని చేశారు. మీరు చూసుకున్నట్టయితే కార్పొరేట్ సంస్థల్లో ఏదైతే ట్రీట్మెంట్ ఉందో లక్షల్లో ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టాబ్లెట్ లేవు, ఆ ఇంజెక్షన్స్ లేవు అని బయటకు రాస్తుంటారు. మరి నాన్ ప్రాఫిటబుల్ దాన్ని ఎందుకని మీరు సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయరు? మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనిషికి ప్రాథమికంగా వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో నిలబెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది విద్య. తన ఉన్నతమైన భవిష్యత్తుకి అదొక ఆద్యం. ఒక వ్యక్తి గొప్పవాడిగా అవ్వాలని, అది ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఇట్లా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా అవ్వాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అంటే అత్యున్నత సర్వీసులు చేయాలన్నా, దేశానికి అత్యున్నత సర్వీస్ చేయాలన్నా, ఒక అడ్వకేట్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి చదవాలన్నా మొట్టమొదటిగా అతనికి కావాల్సింది ఏంటి? విద్య. మరి ఈ విద్య నాణ్యమైన విద్య, అదేవిధంగా నాసిరకమైన విద్య ఏమన్నా సపరేట్గా ఉన్నాయా? లేవు కదా. విద్య ఎక్కడైనా విద్యే. ప్రభుత్వ పాఠశాలలోనే అది విద్య, ప్రైవేట్ పాఠశాలలోనే అది విద్య. కానీ ప్రైవేట్ పాఠశాలలో ఒక ఒక యంత్రంలాగా అతన్ని రుద్ది చదివించి వాడు బుర్రంతా పాడు చేస్తుంటారు. ప్రభుత్వ పాఠశాల ఏంటంటే ఆడుతూ పాడుతూ వాడికి ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలో అలా ఇస్తూ వస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ తప్పు విద్యార్థుల తల్లిదండ్రులది. అదేవిధంగా ఇటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపుచ్చుతున్నటువంటి ఈ ఏదైతే కొత్త కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, గుర్తింపు లేని విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయో, అది డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళు ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా కొడుకులు మేము కష్టపడి బతికాం, సో మా కొడుకులు కష్టపడకుండా మంచిగా ఉద్యోగం చేసి చదువుకొని సమాజంలో ఒక క్యాడర్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా విద్యకి అదేవిధంగా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. కేవలం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి గల కారణం ఇవే. ఈ రెండు మోసపూరితమైనటువంటి చర్యల వల్ల ఈ విద్యని అదేవిధంగా హెల్త్ని హైలీ ఎక్స్పెన్సివ్ చేయడం వల్లే పేదవాడు ఇంకా పేదవాడుగానే మిగిలిపోతుండ్రు. సో కాబట్టి ఈ రెండింటిని ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రక్షాళన చేసి, ఈ రెండు కూడా ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో గట్టా ఇన్సూరెన్స్ పేరిట ఏదైతే కొంత మొత్తంలో సంవత్సరం పొడవునా సంవత్సరానికి వసూలు చేసి వాళ్ళకి ప్రతిదీ ఫ్రీగా ఎలాగైతే ఇస్తారో అలాగే భారతదేశంలో కూడా విద్యని వైద్యాన్ని ఫ్రీగా ఇచ్చేస్తే, కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి ఏమీ లేకుండా ఫ్రీగా అందిస్తే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని విద్యని, ఎందుకు ఈ ఇండియా డెవలప్ కాదు చూడండి. సో ఇలాంటి మెడికల్ మాఫియా అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ మాఫియాలు ఇవి కానివ్వవు. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డబ్బులు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వీళ్ళు అన్ని రకాలటువంటి చెడు కార్యక్రమాలు, రాజకీయ నాయకుల్ని కొనడం దగ్గర నుంచి, రాజకీయ నాయకుల్ని జోకటం దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వాళ్ళ అవసరాలు వీళ్ళ అవసరాలు వాళ్ళకు ఉండటంతో ఇవి కార్యరూపం దాల్చడానికి అవ్వట్లేదు. సో అయితే నా దగ్గరకు వచ్చిన ఒక బెస్ట్ కేసు మీకు చూపిస్తా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బొర్రా శాంతి కుమార్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. ఆయన ఏం చేస్తారంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిస్ట్. ఆయన ఎక్కడైతే విద్యార్థులు నష్టపోతున్నారో చూసి దాని మీద ఫైట్ చేయటం శాంతి కుమార్ యొక్క ముఖ్య ఉద్దేశం. అబ్బాయి నాకు తెలుసు, ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్, ఈజ్ వెరీ టాకిటివ్, సమాజం పట్ల బాధ్యత గౌరవం కలిగినటువంటి ఒక వ్యక్తి. సో ఐ పర్సనల్లీ నాకు బాగా పరిచయం ఉన్నట్టు విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే అతను ఇక్కడే మన దోమలగూడలో ఉన్నటువంటి ఒక పర్మిషన్ లేని ఇన్స్టిట్యూషన్ మీద అతను ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ పేరు పెట్టుకొని ఇంటర్మీడియట్ కాలేజ్ బోర్డు పెట్టుకొని
అతను కోచింగ్ సెంటర్ కూడా ఐఐటి, జేఈఈ ఇలాంటివన్నీ కూడా ఈ మెటామైండ్ అకాడమీ అని చెప్పేసి ఆపోజిట్ ఇందిరా పార్కు దోమలగూడలో ఉంది. సో ఇది డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నోటీస్, అనాథరైజ్డ్ గుర్తింపు లేని సంస్థకి ఇచ్చినటువంటి నోటీస్ ఇది. ఏంటి, అతను ఆర్టీఏ వేసి సార్ ఇట్లా పలానా దోమలగూడలో ఈ మెటామైండ్స్ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీ అనాథరైజ్గా రన్ అవుతుంది, సో దాన్ని మీరు గుర్తింపు రద్దు చేయండి అంటే ఆ అధికారం మాకు లేదని చెప్పేసి విద్యాశాఖలో చాలామంది చెప్తున్నారు. సో అతనికి అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. దీనికి తోడు ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇట్లా నాట్ ఓన్లీ మెటామైండ్ అకాడమీ, ఇంకా ఎన్నో రకాలు మీరు అమీర్పేటలో చూసుకున్నా, అదేవిధంగా క్రాస్ రూట్స్లో ఆర్టీసీ క్రాస్ రూట్స్లో చూసుకున్నా, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో చూసుకుంటున్నా, ఎన్నో రకాల కోచింగ్ సెంటర్లో పుట్టుకొక్కలాగా పుట్టుకొస్తున్నాయి. ఏంటంటే విద్యార్థులు మేము చదువుకోవాలి, దీంట్లో వెళ్తే మాకు మంచి చదువు వస్తుంది, మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతోమంది కోచింగ్ సెంటర్ల ద్వారా మోసపోతున్నారు. ఫస్ట్ కొంత కట్టారనుకోండి, వాళ్ళని పీడించి పిప్పి చేసి మిగతా డబ్బులన్నీ వసూలు చేస్తారు. కొంతమంది ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చెప్పరు. కొంతమంది ఆన్లైన్ క్లాసుల్లోకి వెళ్ళి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఆ క్లాసులు నాణ్యతగా ఉండవు. సో మా డబ్బులు మాకు ఇచ్చానంటే అట్లా ఇవ్వడం కుదరదు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి చెప్తుంటారు. అట్లా పుట్టకొక్కుల్లాగా పుట్టుకొస్తున్నాయి రకరకాల కోచింగ్ సెంటర్లో, రకరకాల అనాథరైజ్డ్ డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీల పేరిట ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఏది, ఈ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని ఎంతోమంది. సో ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో ఈ శాంతికుమార్ అనే అబ్బాయి చాలా అనాథరైజ్డ్ కాలేజెస్ మీద ఇట్లా యుద్ధ సమరం మోగించాను. సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఏదైతే ఈ మెటామైండ్ అకాడమీ ఆపోజిట్ ఇందిరా పార్క్ దోమలగూడ హైదరాబాద్ ఏదైతే ఉందో యూజింగ్ నేమ్ జూనియర్ కాలేజ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద TSBIE అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఇది ఇచ్చింది అన్నట్టు, మీరు ఇలాంటి పేరుతో ఒకటి రన్ చేస్తున్నారు, సో ఇదంతా మీరు తీసేయాలి, దీని పేరు తీసేయాలి, కోచింగ్ సెంటర్ అన్న పెట్టుకోండి అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. ఆయన పర్సనల్గా ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన వెళ్ళి పర్సనల్గా ఆయన సర్వే చేసి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి ఇచ్చిన రిపోర్ట్ అది. సో నా దగ్గర ఉన్నాయి. సో మేము దీని మీద కోర్టుకు వెళ్ళడానికి చూస్తున్నాం. అయితే ఇట్లా ఎంతో నాట్ ఓన్లీ ఈ మెటామైండ్ అకాడమీ, ఇంకెన్నో రకాల అకాడమీస్ వితౌట్ పర్మిషన్ లేకోకుండా ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డుని అడిగితే వాళ్ళు పెట్టుకుంటున్నారండి, దాన్ని మనం ఏం చేయగలం? అదే కదా, ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంటర్మీడియట్ పిల్లల భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. అలాంటి అనాథరైజ్డ్ ఒక అకాడమీస్ రన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తున్నారు? వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా, వాటి మీద ఏమన్నా చట్టం తీసుకురండి, లేదంటే ఏమన్నా అమెండ్మెంట్ తీసుకురండి, లేదంటే మీరు ఏమన్నా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు? ఎంతమంది విద్యార్థుల యొక్క రక్తమాంసాలు చెమటోడ్చి సంపాదించిన డబ్బులు వాళ్ళు తినేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటే విద్యార్థులకి చదువు ఒకటే కావాలా, సంస్కారం వద్దా? ఆ సంస్కారం వీళ్ళు నేర్పిస్తున్నారా? తల్లిదండ్రులు నేర్పించట్లేదా? తల్లిదండ్రులు సంస్కారం మీరు ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి సరే పర్మిషన్ ఉన్నవి, అదేవిధంగా గొప్ప గొప్ప స్టాండర్డ్స్ ఉన్న సంస్థలు నేర్పిస్తున్నాయంటే ఓకే, దానికి ఐ యాక్సెప్ట్. కానీ ఎటువంటి ఎవడో గొట్టంగాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు ఇంటర్మీడియట్ కాలేజీ బోర్డు పెట్టుకొని మోసాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇక అందరికీ తెర తీసుకొని అందరికి మీరు చేసుకోండి అని మీరు సిగ్నల్ ఇచ్చినట్టే కదా. నేను తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుని నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం, అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు తను మనసా వాచా కర్మన చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. అది వితౌట్ నేమ్ బోర్డు మీరు తీసేయాలి, అది మా పర్మిషన్ లేకుండా రన్ అవుతుంది, ఆ నేమ్ బోర్డు తీసేయాలి, దీనికి మీరు సమాధానం చెప్పాలని నేను నోటీస్ ఇచ్చారు. సో అంతకంటే సీనియర్ ఆఫీసర్స్, సెక్రటరీస్ దాంట్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మీరు రెస్పాండ్ కాకపోతే మరి ఇట్లా రోజుకొకటి పుట్టుకొక్కలాగా పుట్టుకొచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడి వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకొని శ్రమ దోపిడీ చేస్తున్న ఇలాంటి అకాడమీస్ మీద మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ప్రభుత్వాలు దయచేసి ఇలాంటి అనాథరైజ్డ్ కోచింగ్ సెంటర్ల మీద, అనాథరైజ్డ్ గుర్తింపు లేని డిగ్రీ జూనియర్ కాలేజెస్ మీద మీరు ప్రత్యేక దృష్టి సారించి మీరు ఖచ్చితంగా ఇవి ఎక్కడున్న ఐడెంటిఫై చేసి వాటన్నిటిని తీసేయడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరే కాపాడిన వాళ్ళు అవుతారు, ఆర్థికంగాను అదేవిధంగా నాలెడ్జ్ పరంగాను. ఇలాంటి ఎంతోమంది ఇలాంటి అరాచక చర్యలు చేస్తున్నారు. అయితే శాంతికుమార్ ఎవరైతే ఈ బొర్రా శాంతికుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘం ద్వారా నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చాలామంది విద్యార్థులతో ధర్నా చేయడం కూడా జరిగింది. అలా చేసినప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సిఏ ఫోన్ చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు మాట్లాడడానికి వీల్లేదు, పోలీసులు సపోర్టు. అంటే నాకు తెలియక అడుగుతున్నా,
వాడు చేసే లుచ్చా కార్యక్రమానికి నువ్వేంటి సపోర్టు? మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంప్లైంట్ చేయండి. అరే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. నాట్ ఓన్లీ మెటామైండ్స్ అకాడమీ అండి, రకరకాల ఫేక్ సంస్థలు వచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగట్టలాడుతున్నాయి. ఇలాంటప్పుడు కొంతమంది ఫేక్ సంస్థలు ఏం చేస్తారంటే విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమందిని రెచ్చగొట్టి ఇట్లా మీ పిల్లల జీవితానికి వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతోనే ప్రభుత్వాలకు లేఖలు రాపిస్తుంటారు. సో దయచేసి ప్రభుత్వాలు వీటిపైన ఉక్కుపాతం మోపి ఇలాంటి ఫేక్ సంస్థల నుంచి కాపాడాలని చెప్పి. అయితే మీకు ఇంకొక విషయం, ఇలాంటి ఈ వ్యక్తి ఈ మెటామైండ్స్ అకాడమీ ఏదైతే ఉందో దోమలగూడలో ఇందిరా పార్క్ ఆపోజిట్లో వీళ్ళు వెళ్ళి మాట్లాడి మీరు దీన్ని తీసేయాలి, విద్యార్థులకు మీరు అన్యాయం చేస్తున్నారంటే మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ ఉంది, ఆయనే చూసుకుంటారని. ఆయన ఒక మినిస్టర్ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లాంటి అనాథరైజ్డ్ సంస్థలకి సపోర్ట్ చేస్తారా అంటే ఆయన పేరు కూడా బదనాం చేస్తున్నారు. మాది ఖమ్మం, యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి డిస్టిక్ మాది. అలాంటి ఆయన వ్యక్తిత్వం గురించి నాకు చాలా బాగా తెలుసు. ఖమ్మంలో ఆయన చాలా బాగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతి ఇంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గడియారం ఉంటుంది, వాళ్ళ కుమారుడు పెళ్ళికి అందరింటికి. అలాంటి ఒక మంచి పేరు వ్యక్తిని బదనాం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. సో ఏంటి ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేది. సో ఇట్లా అనేక ఎవరన్నా వెళ్ళి ఇలాంటి ప్రశ్నించినప్పుడు మాకు మినిస్టర్లు తెలుసు, సీఎంలు తెలుసు, మాకు ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పి ఊరికనే ప్రేలాపనలు పెట్టి మిగతా వాళ్ళు నోరు నొక్కేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అనాథరైజ్డ్ ఈ గుర్తింపు లేని డిగ్రీ జూనియర్ కాలేజీల మీద, అదేవిధంగా కోచింగ్ సెంటర్ల మీద ప్రభుత్వం దయచేసి ఉక్కుపాదం మోపి ఇలాంటివన్నిటి మీద ఒక చట్టాన్ని, లేదంటే ఇలాంటి వాటి మీద ఒక ఆర్డినెన్సు, లేదంటే ఇలాంటి వాటి మీద ప్రత్యేకించి ప్రభుత్వ యంత్రాంగంతో ఒక కమిటీను వేసి ఇలాంటి గుర్తింపు లేని సంస్థలన్నింటినీ గుర్తించి వాటి మీద లీగల్ యాక్షన్స్ తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఆగడాలని అరికట్టడం వల్ల ఎంతోమంది జూనియర్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు కాపాడడం వాళ్ళు అవుతారు. ఏంటంటే వీళ్ళు నాణ్యత లేని కోచింగ్లు ఇచ్చి వాళ్ళు మెడిసిన్కి అనర్హు, అంటే మెడిసిన్ చదువు ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ చేయడానికి వీళ్ళని అనర్హులుగా చేస్తున్నారు. వీళ్ళు కావాలని డబ్బులే పరమావధిగా లక్షల్లో ఫీజులు తీసుకొని లక్షల్లో ఫీజులు వసూలు చేసి వాళ్ళకి ఆ స్థాయి పర్ఫార్మెన్స్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం లేదు. ఎవడో లల్లాయి బొల్లాయి గాళ్ళని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లలో పెట్టి వాడికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా ఇదొక భయంకరమైనటువంటి మాఫియా తయారైంది. దయచేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకించి మీరు గుర్తుపెట్టుకోండి, అనాథరైజ్డ్ కోచింగ్ సెంటర్లలో మీ పిల్లల్ని చేర్చకండి, అనాథరైజ్డ్ జూనియర్ డిగ్రీ కాలేజీలలో మీరు చేర్చకండి. మీరు 1-2 సార్లు మీరు జాయిన్ చేసే కోచింగ్ సెంటర్లు కానివ్వండి, మీరు జాయిన్ చేసే కాలేజెస్ కానివ్వండి, వాటి గురించి మినిమం తెలుసుకోండి, వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అలా తెలుసుకొని మీ పిల్లల్ని అందులో జాయిన్ చేయడం వల్ల మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుని మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఫ్రీగా మేము చదివిస్తాం, కాలేజ్ ఫీజులు కట్టే పని ఉండదు, మేమే మెటీరియల్స్ ఇస్తాం, మేమే కాలేజ్ ఫీజు కడతాం, మేమే ఎగ్జామ్ ఫీజు కడతాం అన్నటువంటి బోగస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలని మీరు నమ్మకండి. గుర్తింపు లేని అనాథరైజ్డ్ కోచింగ్ సెంటర్లు అంటే కళాశాలలు కాబట్టి అలాంటి మత్తులోని ఉచ్చులు మీరు పడకండి. కాబట్టి ఎలాంటి జేఈ, ట్రిపుల్ ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఇస్తామని చెప్పేసి నాణ్యత లేని ఎసెన్షియాలిటీ లేనటువంటి స్టాఫ్ని అందులో నియమించి డబ్బులు దండుకోవటమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా మీరు గుర్తించి మీరు దయచేసి జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తుకి బాగుండాలి అని అంటే గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థల్లో, గుర్తింపు పొందినటువంటి కోచింగ్ సెంటర్లో మాత్రమే మీ పిల్లల్ని చదివించడం ద్వారా వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తుకి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు. ఇలాంటి అనాథరైజ్డ్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు దయచేసి నమ్మకండి. దయచేసి తెలంగాణ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకించి ఒక కమిటీని వేయడం, లేదంటే ఒక చట్టం తీసుకురావడం, లేదంటే ఇట్లాంటి అనాథరైజ్డ్గా డబ్బులు మానసిక ఏదైతే సామాజిక, రాజకీయ, అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ అనాథరైజ్డ్ గుర్తింపు లేని సంస్థలన్నింటినీ రద్దు చేసి వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ వేదికగా నేను కోరుకుంటున్నాను. ఓకే, చాలా లాస్ ఇది. ఎందుకంటే పిల్లలకి క్వశ్చన్ పేపర్ సెకండ్స్ తెచ్చిస్తారు సార్ వీళ్ళకి. అదే గుర్తింపు పొందినటువంటి కాలేజెస్ నుంచి అక్కడ కొంతమంది వీళ్ళు ఉంటారన్నట్టు. అక్కడ ఏది మన టీఎస్పీఎస్సీ నుంచి బోర్డు టీఎస్పీఎస్సీ నుంచి లీక్ అయినట్టుగా అక్కడ నుంచి లీక్ చేసి దాన్ని ఫాలో అవుతుంటారు.
ఓకే, ఇది సో జరుగుతుంది. ఇట్లాంటి అనాథరైజ్డ్ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. తెలుసు కదండి ఇప్పుడు అవునవును. దొంగ ఏ దారిలో నుంచి అయినా సరే దొంగతనం చేయడం వాడి ముఖ్య ఉద్దేశం. అంతే. అలాగే వీళ్ళు పెద్ద పెద్ద గుర్తింపు పొందినటువంటి కోచింగ్ సెంటర్ల నుంచి పేపర్ లీకేజీ చేసి దాంట్లో మోడిఫై చేసి కింద పైకి కిందకి పెట్టి వీళ్ళు ఇస్తున్నట్టుగా పిల్లలకి యాక్టింగ్ చేస్తాడు. చేస్తుంటారు. సో కాబట్టి ఇలాంటి అక్రమమైనటువంటి వీటి నుంచి కాపాడాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులని, పిల్లల్ని, అదేవిధంగా వాళ్ళ శ్రమని కాపాడే, వాళ్ళ డబ్బుని, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ఇటువంటి ఈ చిల్లర కోచింగ్ సెంటర్లు అన్నింటిని బ్యాన్ చేసి రద్దు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సీఎంకి రేవంత్ రెడ్డి గారికి, విద్యాశాఖ మంత్రికి నేను ఇదే వేదికగా విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.